రాత్రి పొద్దుపోయేదాకా సాగిన అసెంబ్లీలో ప్రతిపక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం. బీఆర్ఎస్ పాలనలో తీసుకొచ్చిన పాలసీలపైన, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలపైన సభలో చర్చకు సిద్ధమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరు భూముల్ని దారాదత్తం చేశారో తేలుద్దామంటూ సవాల్ విసిరారు. ఇంక్లూడింగ్ హెల్త్ పాలసీ, యువర్ ప్రీవియస్ పాలసీ, పిక్ అండ్ చూడ్ సెలెక్టెడ్, కావాల్సిన వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టినరో నేను సిద్ధంగా ఉన్న ఎంక్వైరీకి ఆర్డర్ చేయడానికి. ఈరోజు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒకే లెటర్ హెడ్ మీద సంతకం పెట్టి ఏ ఏజెన్సీని అడుగుతారో, ఏ ఏజెన్సీ అయినా అడగనియండి, ఎనీ ఏజెన్సీ, సిబిఐ అడుగుతారా, ఈడీ అడుగుతారా, ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతారా, సిట్ అడుగుతారా, లేకపోతే ఇంకేదైనా అంతర్జాతీయ సంస్థ ఉందా, ఏ సంస్థనైనా అడగమని విచారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా టీడీఆర్కు సంబంధించి ఆరోపణలు చేశారు. టీడీఆర్లు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జూన్ 2, 2014 నుంచి ఈ రోజు వరకు టీడీఆర్లు ఇచ్చిన వాటిని, బదిలీ చేసిన వాటి మీద ఏ ఎంక్వైరీ అడుగుతా ఎంక్వైరీ నేను వేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. టీడీఆర్ మీద, హెల్త్ పాలసీ మీద మీరు లేఖ రాయండి. మీరు అడిగిన విచారణ ఇదే సభలో ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం ఇదే సభలో క్షమాపణ చెప్తుంది. మీరు